అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తేదీ తీసుకున్నట్లయితే జూలై 29వ తారీఖు అండి. వీడియోను పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చిందనమాట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులు ఏదైతే పెన్షన్లకు ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీమ్ వెంటనే కూడా అమలు చేయాలంటూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ ఇక జిల్లా అధ్యక్షులు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట. సో ఇందులో భాగంగానే ఉద్యోగ ఉపాధ్యాయుల మూల వేతనం నుంచి 1.5% నగదును మే నుంచి కట్ చేసుకుంటున్నప్పటికీ నేటికి హెల్త్ కార్డులు అందుబాటులో రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉద్యోగులు ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారని, అనారోగ్యం బారిన పడినప్పుడు నాణ్యమైన వైద్యం పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే హెల్త్ స్కీమ్ను అమలు చేయకపోతే ఆందోళన కూడా నిర్వహిస్తామంటూ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ముందస్తు అనుమతి లేకుండానే కేవలం లీవ్ లెటర్ సమర్పించి విధులకు గైహాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇక తమ ప్రవర్తన మార్చుకోవాల్సిందే, లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు, పనితీరులో పారదర్శకత, బాధ్యత రహితానికి చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక కఠిన చర్యలు అయితే తీసుకునేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ఇక తెలంగాణ సివిల్ సర్వీసు క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ రూల్స్ 1991లో రూల్ 9, రూల్ 25లకు అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ సాధారణ పరిపాలనా శాఖలో జీవో నంబర్ 9ని జారీ చేసింది. జనవరి 23 జారీ అయినటువంటి ఉత్తర్వులు ఆలస్యంగా విలువలోకి వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది అంటే సర్వీస్కు బ్రేక్ పరిగణించిందనమాట. ఒక ఉద్యోగి ముందస్తుగా అనుమతి లేకుండా లీవ్ మంజూరు కాకుండా విధులకు గైహాజరు కాలాన్ని డేస్ నాన్గా పరిగణలోకి అంటే పరిగణించే ఉత్తర్వులు రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమల్లో అయితే ఉన్నాయి. అయితే డైస్ నాన్గా ప్రకటించిన కాలానికి వేతనాలు చెల్లించారు, సర్వీస్ పరిగణించారు కాబట్టి వారికి ఇంక్రిమెంటు, సెలవులు, పెన్షన్ మంజూరు సైతం ఆ పీరియడ్ మినహాయించి సర్వీస్ బ్రేక్ పరిగణించింది. తాజాగా జీవో నెంబర్ 9 మరిన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావచ్చారు. అనధికారంగా విధులకు గైహాజరు అయితే ఎవరైతే వారితో పాటు గడువు ముగిసిన ఫారిన్ ఇక్కడ వచ్చేసి ఫారిన్ సర్వీస్ డిప్యూటీ కొనసాగుతున్న ఉద్యోగులపైన ఇకపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి, ముందస్తు అనుమతి లేకుండా దీర్ఘకాల గైహాజరు అయితే ఏకకాలంగా ఉద్యోగమే ఊడిపోతుందని చెప్తున్నారు. సో ఉద్యోగానికి ముప్పు తెచ్చేలా పరిస్థితులు ఇవ్వనమాట. ఎందుకంటే జీవో సంబంధించి శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఇక ముఖ్యంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 ప్రకారం 3 సందర్భాల్లో ఏ ఒక్కటి ఎదురైనా సదరు ఉద్యోగి కొలువు శాశ్వతంగా కోల్పోతాడు. మొదటి కారణం, ఉన్నతాధికారుల నుండి లీవ్ మంజూరు చేయించుకోకుండా లేదా ముందస్తుగా అనుమతి లేకుండా వరుసగా 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం విధులు గైహాజరైనటువంటి ఉద్యోగి ఎవరైనా ఉంటే అటువంటి మినహాయింపులు లేకుండా నేరుగా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. రెండవది వచ్చేసి కారణం, ఉద్యోగికి సెలవు మంజూరు అయినా కాకపోయినా వరుసగా 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంతో పాటు విధులకు గైహాజరు దూరంగా ఉంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు. పరిమితికి మించి ఫారిన్ సర్వీసులు డిప్యూటేషన్ కొనసాగడం. మూడవ కారణం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన పీరియడ్కి మించి ఫారిన్ సర్వీసు డిప్యూటేషన్ కొనసాగే ఉద్యోగి నుంచి తొలగించడం అయితే జరుగుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాతనే చర్యలు అన్నమాట. సో అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేటు, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎన్ఆర్డిఎస్, విబిజీ, రామ్జీ, ఎఫ్టీఈ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన బాట పట్టాలని నిర్ణయించారు. 3 నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తక్షణ బకాయిల వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి ఇక వేతనాలు ఆగస్టు 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట. రాష్ట్రంలో హెచ్ఓడి పరిధిలో ఉన్నటువంటి పోస్టులలో నుంచి మరో 804 పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 4 పోస్టులను జిల్లాకు కేటాయిస్తూ ఇక గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి దివ్య ఉత్తర్వులు అయితే జారీ చేశారు. రాష్ట్రంలో 6,603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులుగా మారుస్తూ గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే 5,700 పోస్టులను గతంలో జిల్లాలో కేటాయించగా మిగిలిన పోస్టులు హెచ్ఓడి వద్ద అయితే ఉన్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు వచ్చిన నివేదిక ఆధారంగా తాజాగా 804 గ్రేడ్ 4 పోస్టులు జిల్లాల వారీగా కేటాయించడం జరిగింది. కేటాయింపుల ప్రకారం అర్హులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు క్రమబద్ధీకరణ గ్రేడ్ 4 పోస్టింగ్ అనేది ఇచ్చేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయా జిల్లా కలెక్టర్లకు కమిషనర్ దివ్య ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 73 పోస్టులు దక్కాయి. యాదాద్రి, భువనగిరి, జనగాం జిల్లాలో 49 చొప్పున, ఇక జయశంకర్ భూపాలపల్లిలో 44, కామారెడ్డి జిల్లాలో 37 ఈ రకంగా అయితే పోస్టులు అయితే మంజూరు అయితే కావడం జరిగిందనమాట. సో రెండో విడతలో 190 మంది టీచర్లు విదేశీ పర్యటన. రాష్ట్రంలో వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్కు సంబంధించి మరో 190 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వం విదేశీ విద్యా పర్యటన అయితే పంపనున్నట్లు, ఒక్కో జిల్లాకు 4 నుంచి 8 మంది ఎంపిక అయితే చేయనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి.
ఇక ఉద్యోగుల విషయాల ఆదేశాలు ఇచ్చే అధికారం షెడ్యూల్ కులాలకు జాతీయ కమిషన్కు లేదు. సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ అయితే